హలో జోగి, మాట్లాడడానికి రెడీయేనా? ఓకే అన్న. డబ్బులోకి లేకనే ఇంతకీ వచ్చిన విషయం ఏంది? కూటమి వచ్చేస్తుంది. ఓహో, కూటమి అధికారంలోకి రాబోతుందని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఎంత ఫీల్ అయినా ప్రజల నిర్ణయాన్ని మనం మార్చలేం కదా, ఏతంటావు? అందుకనే కదా ఈ బాధలు. ఎక్కడ పోయాడు తెలియకుండా పాపం. ఎవడన్నా ప్రతిపక్ష నాయకుడు ఈ దిక్కుమాలినోడు కాకపోతే నేను పలానా చోటకు పోతున్నాను, నా కంటి ఆపరేషను లేదా నా గుండె ఆపరేషను, నాకు లేదా నా కడుపుల నొప్పి ఏదో చెప్తాడు అన్న పోయి. ఒకడేమో ఆరోగ్యం బాగాలేదు పోయాడు అంటాడు, ఒకడేమో విశ్రాంతి కోసం విహారయాత్రకు పోయాడు. ఏది నమ్మాలా? ఎక్కడికి కనీసం ఎక్కడ పోతున్నారో కూడా ప్రతిపక్ష నాయకుడు చెప్పకపోతే ఏంటిది? ఒరే బాబు ఎక్కడికి పోయాడో అర్థం కావడం లేదని బాధపడతావేంది? రిజల్ట్స్ రాకముందే బాబును కాకాపట్టి టీడీపీలో చేరదామని ఫిక్స్ అయిపోయావా ఏందే? నువ్వు తిట్టింది ఇట్లకి వాళ్ళు నేను దరిదాపుల్లోకి రానివ్వరు, అర్థమైందా? రాజకీయం చేస్తే, ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా, విశ్వసనీయత ఉండాలా. మా లీడర్ ఉన్నాడు, దమ్ముగా ధైర్యంగా పలానా చోటకి వెళ్తాం, అది మా క్యారెక్టర్. మీ లీడర్ ఉన్నాడు, ఎక్కడ పోయాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడ పారిపోయాడో తెలియదు, ఏ దేశానికి పోయాడో తెలియదు. ఇది మీ క్యారెక్టర్ లేని వెధవలు అంటారు. ఇదిగో జోగి, జగన్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడు, బాబు చెప్పలేదంటావేంది? జగన్ అంటే సిబిఐ వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాలి, బాబుకు అవసరం లేదు కదా. పల్నాడులో శాంతి భద్రతల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. ఇంకే నయం, బాబే పల్నాడు వచ్చి కార్యకర్తలను ఉసిగులు పాడింది చెప్పలా. అల్లర్లలో మీ వాళ్లపై కూడా కేసులు పెట్టారుగా జోగి. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం. మీరెంత శాంతియుతంగా ఉన్నారో చంద్రగిరిలో చూసాంలే జోగి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపం లాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి. ఎవరు ఆరిపోతారో ఎవరు ఎలుగుతారో 10 రోజులు తెలిసిపోతున్నా, ఎందుకు తొందర? మీ గురించి మేము ఆందోళన పడాలా? నువ్వేమో హ్యాపీగా ఏడ దొంగన్నావు తెలీదు, ఏడ డబ్బులు దాచుకున్నావు తెలీదు, నీ గురించి మేము ఆందోళన చెందాలా? ఏంది ఇది? బాబు డబ్బులు ఎక్కడ దాచుకున్నాడో తెలియదని అంటున్నావు. ఆయన డబ్బులు దాచిపెడితే మీ వైఎస్ ఎప్పుడో పట్టుకునేవాడు కదా. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంగ్రామం జరిగింది. విలువలు, విశ్వసనీయత ఒకవైపు, కూటములు కుట్రలు ఒకవైపు. విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు. ఇదిగో జోగి, ఎన్నికల కౌంటింగ్ అయిపోయే మీరు అధికారంలోకి మళ్ళీ వచ్చేసినట్టు చెప్తావేంది? రాత్రి ఏమన్నా కలొచ్చిందా ఏంది కామెడీగా? మరలా అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాడనేది స్పష్టంగా అన్ని సర్వే సంస్థలన్నీ, జాతీయ సర్వే సంస్థలు మొత్తం ఏకతాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీయబోతా ఉంది. CNN లాంటి సర్వేలన్నీ మీకు వ్యతిరేకంగా ఉంటే నువ్వేంది సర్వేలన్నీ మీ పక్షమేం చెప్తున్నావో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపలాడబోతా ఉంది. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఇదిగో జోగే, సంబరాలకు సిద్ధంగా అమ్మని మీ వాళ్ళకట్ట పిలుపునిస్తావేందే? కొంపదీసి వాళ్ళు డప్పులు టపాసులు కొన్నాక మీ పార్టీ రాలేదనుకో, పరిస్థితి ఏంది? కూటమి లేదు, గాడిది గుడ్డు లేదు, కుప్పగూలిపోయాం బాబు. చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పకుండా పారిపోయాడు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం. ఏపీలో మీ వైపు పందాలు కాసే పరిస్థితి లేక మీ వాళ్ళు జుట్టు పీక్కుంటుంటే నువ్వేంది రివర్స్లో మాట్లాడుతున్నావో? నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు గానే, ఇంక నువ్వు ఎల్లు జోగి.